కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. బంగ్లాదేశ్ లో ఈ ఫిబ్రవరిలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి సార్. అవామీ లీగ్ పార్టీ మీద నిషేధం ఉంది కాబట్టి ఆ పార్టీ పోటీ చేసే అవకాశం లేదు. ఏ పార్టీల మధ్య పోటీ ఉండవచ్చు, ప్రధానంగా ఏ పార్టీ గెలవచ్చు, బంగ్లాదేశ్ లో ఎన్నికల తర్వాత పరిస్థితి ఏంటి సార్? అంటే మీరు అన్నట్లు బంగ్లాదేశ్లో అవామీ లీగ్ పైన నిషేధం విధించారు. బంగ్లాదేశ్ రాజకీయాలు తీసుకుంటే గత 4 డికేట్స్ ఇద్దరు వ్యక్తులు, షేక్ హసీనా, ఖాలిదా జియా, 2 కుటుంబాలు, షేక్ ముజిబుర్ రెహమాన్, జనరల్ జియావుర్ రెహమాన్, 2 పార్టీలు, అవామీ లీగ్, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, 2 విజన్స్, సెక్యులర్ బంగ్లాదేశ్, నేషనలిస్ట్ సెక్యులర్ బంగ్లాదేశ్, నేషనలిస్ట్ ఇస్లామిక్ బంగ్లాదేశ్. వీటి మధ్యనే మొదటి నుంచి కూడా ఘర్షణ. సో ఈ డివిజన్ ఈజ్ ఫర్ 4 డికేట్స్. ఇప్పుడు ఖాలిదా జియా చనిపోయారు, షేక్ హసీనా ఇండియాలో తలదాచుకుంటున్నారు, అవామీ లీగ్ నిషేధించబడింది. దానితో ఇప్పటిదాకా మిత్రులుగా ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఇస్లామిస్ట్ జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్లు ఇవాళ ప్రత్యర్థులుగా మారిపోయాయి. మీరు అవామీ లీగ్ అలాగే అవామీ లీగ్ వ్యతిరేకంగా ఖాలిదా జియా నాయకత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జమాతీ ఇస్లామీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసేది. ఎర్షాద్ అనే డిక్టేటర్ అధికారంలో ఉన్న సమయంలో 90s ఆ ప్రాంతంలో మీకు షేక్ హసీనా, ఖాలిదా జియా కూడా చేతులు కలిపి అవామీ లీగ్, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ కోఆర్డినేట్ చేసుకొని హుసేన్ మహమ్మద్ ఎర్షాద్, హెచ్ఎం ఎర్షాద్ నిరంకుశ మిలిటరీ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడాయి. ఇప్పుడు కూడా ఒక చర్చ జరిగింది, ఖాలిదా జియా షేక్ హసీనాలు మళ్ళీ కలుస్తాయా, ఇస్లామిస్టులకు వ్యతిరేకంగా అనే చర్చ కూడా జరిగింది. ఈ లోపల ఖాలిదా జియా హెల్త్ డిటీరియేట్ అయిపోయి మరణించారు. సో ఇప్పుడు అవామీ లీగ్ లేదు గనక బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వర్సెస్ జమాతీ ఇస్లామీ పోటీగా ఉంటుంది. జమాతీ ఇస్లామీకి నేషనల్ సిటిజన్ పార్టీకి మధ్య కూడా అండర్స్టాండింగ్ ఉండే అవకాశం ఉంది. అంటే స్టూడెంట్ ప్రొటెస్ట్లకు నాయకత్వం వహించిన వారు ఇప్పుడు ఎన్సిపి నేషనల్ సిటిజన్ పార్టీ పెట్టారు, అది కూడా ఇస్లామిస్ట్ పార్టీ. వీరికి మహమ్మద్ యూనస్ అనుకూలం. అందుకే మహమ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చేటతోనే జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ పైన నిషేధాన్ని ఎత్తివేశారు. ఐ థింక్ 17 years తర్వాత మొదటిసారి జమాత్ ఇస్లామీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. సో ఈ ఇస్లామిస్ట్ వర్సెస్ బంగ్లాదేశ్ పార్టీ, అంటే బిఎన్పి ఇస్లామిస్ట్ కాదా అంటే దాని పార్టీ పేరులో ఉంది, బంగ్లాదేశ్ నేషనలిజం ప్లస్ ఇస్లామిక్ ఫండమెంటలిజం కలిపిన పార్టీ అది. మీకు జమాత్ ఇస్లామీ ఏమో బంగ్లాదేశ్ నేషనలిజానికే వ్యతిరేకం, బంగ్లాదేశ్ ఏర్పాటునే వ్యతిరేకించాయి, బంగ్లా విమోచన ఉద్యమాన్ని వ్యతిరేకించాయి. 1971లో షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో బంగవాహిని బంగ్లాదేశ్ స్వాతంత్రానికి కోసం పోరాడుతున్న సమయంలో పాకిస్తాన్ మూకలతో సైన్యంతో కలిసి బంగ్లాదేశ్ స్వాతంత్ర సమరయోధులను ఊచకోత కోసిన పార్టీ. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు బంగ్లాదేశ్ లిబరేషన్నే వ్యతిరేకిస్తున్న పార్టీ జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్. అంటే పాకిస్తాన్లోనే ఉండాలి, ఇస్లామిక్ పాకిస్తాన్లోనే ఉండాలి, బంగ్లాదేశ్లో షరియాలా ఉండాలి అనే ఒక ఉన్మాదపూరితమైన భారత వ్యతిరేక పార్టీ. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ మన దేశంలో ఇతర రాజకీయ పార్టీలాగా ఓ అవకాశవాద పార్టీ. సో తన అవసరాల కొరకు అవామీ లీగ్తో ఫైట్ చేయడం కొరకు ఇస్లామిక్ ఫండమెంటలిజాన్ని, యాంటీ ఇండియా భావజాలాన్ని కూడా అడపాదడపై ఎత్తుకున్న పార్టీ జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్తో కూడా పొత్తు పెట్టుకున్న పార్టీ. ఇప్పుడు అవామీ లీగ్ లేకపోవడంతో బిఎన్పికి జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ నాయకత్వంలో ఇస్లామిస్ట్ కూటమికి మధ్య మీకు పోటీ ఉంది. వివిధ ఒపీనియన్ పోల్స్ చెప్పేది ఏంటంటే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ వివిధ ఒపీనియన్ పోల్స్ ప్రకారం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పవర్లోకి వచ్చే అవకాశం ఉంది. 2nd పొజిషన్లో జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ ఉండవచ్చు, ఎందుకంటే ఇంకెవరు లేరు గనక. సో బిఎన్పి గెలవడం అనేది దాదాపు ఖాయము అనే అంశాన్ని మీకు ఒపీనియన్ పోల్స్ కానీ, సర్వేలకు కానీ, బంగ్లాదేశ్ పరిశీలకులకు కానీ చెప్తున్న అంశం. ఎందుకంటే ఖాలిదా జియా మరణానికి ముందే ఆమె క్రిటికల్లీ ఇల్లున్నప్పుడే తారిక్ రెహమాన్
ఆమె కొడుకు 17 ఇయర్స్ లండన్లో ప్రవాస జీవితం గడిపి బంగ్లాదేశ్ రిటర్న్ అయ్యారు. లక్షల సంఖ్యలో ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. సో ఇదాని బంగ్లాదేశ్ అధికారికంగా ఖాలిదా జియాకు వీడ్కోలు ఇచ్చింది. సో ఇన్ ఆల్ ప్రాబబిలిటీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విల్ రూల్ బంగ్లాదేశ్. ఇది గమనించిన భారతదేశం కూడా షేక్ హసీనాకు ఆశ్రయం ఇస్తూనే ఖాలిదా జియా అంత్యక్రియలకు మన విదేశాంగ మంత్రి జయశంకర్ వెళ్ళారు. ఈవెన్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కూడా రాలే, ఎందుకంటే పాకిస్తాన్కు బిఎన్పి రాజకీయ ప్రత్యర్థి అయిన జమాత్ ఇస్లామీ తో పాకిస్తాన్ లింక్ ఉంది. అందువల్ల పాకిస్తాన్ కూడా ఫారిన్ మినిస్టర్ను పంపకుండా అసెంబ్లీ స్పీకర్ను పంపారు. సో కానీ భారతదేశం వ్యూహాత్మకంగా మోడీ ఒక డిప్లొమాటిక్ స్ట్రాటజీలో భాగంగా హై ప్రొఫైల్ ఫారిన్ మినిస్టర్ను పంపారు. మన జయశంకర్ వెళ్ళి ఒక్క మహమ్మద్ యూనస్ను కలవలేదు, మిగతా సౌత్ ఏషియన్ కంట్రీస్ వచ్చిన వాళ్ళంతా కలిశారు. ఎందుకంటే మనం కలిసినా ప్రయోజనం లేదు, ఎలాగో వాడు భారత్ వ్యతిరేక కనుక. సో అందువల్ల మన జయశంకర్ మాత్రం బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ నాయకుడు తారిక్ రెహమాన్ కలిశాడు. సో వీఆర్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ ఎ న్యూ ఎరా. అంటే ఇవాళ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ కూడా ఇండియా అవసరం ఉంది. ఇండియాకు కూడా యాంటీ ఇండియా సెంటిమెంట్ బంగ్లాదేశ్లో పెరగకుండా ఉండాలి అంటే ఒక షేక్ హసీనా పైన ఇన్వెస్ట్ చేస్తే లాభం లేదు. ఇటీవల బంగ్లాదేశ్ మైనారిటీల నాయకుడు కూడా అదే మాట అన్నాడు, ఇండియా మొత్తం షేక్ హసీనా పైన ఆధారపడకూడదు. సో ఇండియా కూడా అది గమనించి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ గెలవబోతుంది, తారిక్ రెహమాన్ ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నాడు అని అర్థమై డిప్లొమాటిక్ మూవ్స్ మొదలుపెట్టింది. అందుకే ఈలోగా అసలు ఎన్నికల్ని ఆపాలనే కుట్రలు కూడా జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికల్ని వాయిదా వేయించాలి, ఎందుకంటే బిఎన్పి గెలవచ్చు అని మహమ్మద్ యూనస్ కూడా ఇష్టం ఉండదు. ఆయనకు జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ గెలవాలి, ఇస్లామిస్ట్ ఫోర్సెస్ గెలవాలని. ఇది గమనించిన జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ నాయకుడు నిన్న ఒక ఆసక్తికరమైన డిమాండ్ పెట్టాడు. యూనిటీ గవర్నమెంట్ ఏర్పాటు చేద్దాం, అన్ని పార్టీలు కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం, 5 ఏళ్ల వరకు స్థిరమైన సుస్థిరమైన బంగ్లాదేశ్ కోసం ఈ పని చేద్దామని. కానీ మరి అవామీ లీగ్ అందులో ఇంక్లూడెడా కాదా చెప్పలేదు. బహుశా అవామీ లీగ్ ఇంక్లూడ్ కాదు, ఎందుకంటే షేక్ హసీనాను అప్పచెప్పాలని కూడా అన్నాడు అదే ఇంటర్వ్యూలో. సో ఎందుకు యూనిటీ గవర్నమెంట్ అన్నాడు, ఓడిపోతున్నాము ఎలాగో ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందని అర్థమైంది కనుక పరోక్షంగా దొడ్డిదారినైనా పవర్లో భాగం కావాలనే లక్ష్యంతో అసలు ఎన్నికలు కాదు యూనిటీ గవర్నమెంట్ ఏర్పాటు చేద్దాం, ఎన్నికలు అయినా కూడా పిలిపించారు. సో జమాత్ ఇస్లామీ ప్రిపేరింగ్, ఇండియా ఈజ్ ప్రిపేరింగ్, బంగ్లాదేశ్లో బిఎన్పి ఎన్నిక లాంఛనంగానే కనబడుతుంది.